జ్ఞానం వచ్చి వచ్చింది. కర్మ ఏం చేయాలో మీకు తెలిసిపోయింది. ధ్యానాలు అవి చేసుకుంటున్నారు. అయిన తర్వాత పురుషోత్తమ యోగం. భగవద్గీతలో చర్చించి ఆచరించవలసిన ఏం లేదు, తెలుసుకోవాల్సినటువంటి కూడా ఏం లేదు, చేయవలసింది మాత్రం. ఇట్స్ ఎ బుక్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్ యాజ్ వెల్ యాజ్ ఎ బుక్ ఆఫ్ సొల్యూషన్స్. ప్రపంచంలో మీరు ఏ ప్రాబ్లం అయినా తీసుకుంటే భగవద్గీతలో ఆన్సర్ చూపిస్తుంది. ప్రాబ్లం వచ్చినప్పుడు భగవద్గీతను ఒకసారి తెలుసుకుంటే, పేజీ తెలుసుకుంటే చాలు, అందులో ఉన్న శ్లోకం చదివితే మీ ఆన్సర్ వచ్చేస్తుంది. ఎటువంటి ఆధ్యాత్మికమైనటువంటి సంశయానికైనా, భౌతికమైన సన్యాసానికి సమస్య. ఇలా దీని ముందు చెప్పే ముందు చిన్న ఇంట్రడక్షన్ మనకు కావాలి. ఏమిటి నీకు భగవద్గీత పరిచయం? మార్చి 8, 1970లో నేను మొట్టమొదటిగా మాస్టర్ గారిని, మాస్టర్ కే గారిని కలిశాను. కలిసినప్పుడు రాత్రి 11 గంటలకు ఆయన ఇంటర్వ్యూ ఇచ్చారు. పొద్దున్న 4 గంటలకు లేచారు. మొట్టమొదటి మాస్టర్ గారితో నేను మాట్లాడినటువంటి ఫస్ట్ 11 నుంచి నేను క్వశ్చన్ అడగడం, ఆన్సర్ చెప్పడం. అయింతా అయిపోయిన తర్వాత ఇప్పుడు నన్ను ఏం చేయమంటారని అడిగారు. భగవద్గీత ఆల్రెడీ నేర్చుకున్నాను. కొంచెం అప్పుడే బిఎస్సి కాన్వెంట్లో చదివాను, తర్వాత ఇంజనీరింగ్ చేశాను. తెలుగు కంటే ఇంగ్లీష్ మాట్లాడడం గొప్ప అనుకునేటటువంటి రోజులు అన్నమాట. ఎక్కువ ఇంగ్లీష్లో మాట్లాడి, మాస్టర్ కూడా ఇంగ్లీష్లో ఎక్కువ మాట్లాడేవారు. అంతా అయిపోయిన తర్వాత ఆ 11 నుంచి 4 ఏమిటి చెప్పారంటే సీక్రెట్ యాక్టింగ్ చెప్పారు. యూజువల్గా అందులో ఉండేటటువంటి మొత్తం చెప్పారు. ఆ రాత్రి అంతా కూర్చుని ఓపిక అడిగి వచ్చింది. అంత అయిపోయిన తర్వాత లేచి వస్తే ఏం చేయాలని అడిగితే భగవద్గీత సార్ అన్నారు. సార్ అని వారు మాట్లాడి, నువ్వు అంటానికి 6 నెలలు పట్టింది ఆయన. ఏం చేద్దంటే ఆయన దండం పెట్టాలని నాకు 8 నెలలు పట్టింది. కాళ్ళకి అంటే పొగరు అలా ఉండేది అన్నమాట. అయిన తర్వాత నువ్వంటే బాగుండని అనుకున్న తర్వాత 3 నెలలు కదా నువ్వు. అంతవరకు సార్ మీరు ఇలాగేదో ఇంగ్లీష్లో మాట్లాడేవారు. ఆల్రెడీ తెలుసు సార్ అన్నారు. రీడ్ చేయరా. అప్పటి నుంచి ఇప్పటివరకు చదువుతున్నాను. ఒక 10% అర్థమైందని ధైర్యంగా చెప్పదు. భగవద్గీత ఒక 10%. అయితే చదవగా నాకు అర్థమైంది ఏంటంటే, అందులో నేర్చుకోవాల్సిందేమీ లేదు, ఆచరించవలసిందే ఉండాలి. ఏమి నేర్చుకోవాల్సిందే ఉండదు. జీ అని ఉంటుంది అందులో అనమాట. వేదంలాగా ఉంటుంది. ఉపనిషత్తులు ఏవైతే ఉన్నాయో ఉపనిషత్తుల యొక్క సారమైనటువంటిది భగవద్గీత. నేను సుమారుగా ఒక 100 ఉపనిషత్తులు నేను చదువుకున్నాను. ఈ ఉపనిషత్తులు అన్ని రకములైనటువంటి ఛానల్స్ ఏమిటి ఇస్తాడు ఉపనిషత్తులు అంటే, పరబ్రహ్మము లేక ఆత్మ, ఈ 2 ముఖ్యమైనవి. బ్రహ్మము లేక ఆత్మను స్థాపించి అక్కడికి వెళ్తాం. ఆత్మ గురించి చెప్పేటటువంటి ఆత్మ విద్య ఉంటారు, బ్రహ్మము గురించి తెలుసుకునేది బ్రహ్మ విద్య. సింపుల్. ఎందుకు మనం పుడతాం అనేటటువంటి దానికి ఏంటంటే, ఆత్మ విద్యను తెలుసుకోవాలి, బ్రహ్మ విద్యను తెలుసుకోవాలి. ఆత్మ విద్య ఎవరికైతే తెలుస్తుందో వాడికి ఆటోమేటిక్ గా బ్రహ్మ విద్య తెలుసుకోవాలి. బ్రహ్మ విద్య ఎవరికైతే తెలుస్తుందో ఆటోమేటిక్ గా ఆత్మ విద్య వచ్చేస్తుంది. ఇంకేంటంటే ఒక తాడు లాంటిది. ఈ చెవి నుంచి వెళ్తే అటు ఆ చివరి వస్తుంది, ఆ చివరి నుంచి వస్తే ఈ చివరిలోకి వస్తుంది. రెండింటికి అదేదం. ఆత్మ విద్య వేరు, బ్రహ్మ విద్య వేరు అనేటువంటి. ఆత్మ అనేటటువంటి మన యందు స్థాపితమైనటువంటి పరముడు అయినటువంటి వాడు ఎవడున్నాడో వాడిని తెలుసుకునేటటువంటిది ఆత్మ విద్య. సమస్తమునందు వ్యాపించి ఎవడైతే ఉన్నాడో వాడి గురించి తెలుసుకునేటటువంటిది బ్రహ్మ విద్య. బ్రహ్మ విద్య కానీ తెలుసుకోవడం వల్ల మన యందు స్థిరత్వం చెందినటువంటి ఈశ్వరుడు గురించి మనం తెలుసుకోవచ్చు. వాడిని అనేక రకముల పేర్లతో పిలుస్తారు. ఇక్కడ మనం భగవద్గీతలో పురుషోత్తముడు అనే పేరుతో పిలుస్తాం. అక్షరుడు పురుషోత్తముడు అనేటువంటి 3 లెవెల్స్ లో భగవంతుడు మనకు చూపిస్తాడు. ఇది ఆల్మోస్ట్ లాస్ట్ అధ్యాయంలో అధ్యాయం. చేతనంటే భక్తి, జ్ఞాన, వైరాగ్యం ఇవన్నీ వచ్చిన తర్వాత చదువుకోవాల్సినటువంటి అధ్యాయం. అంటే ఇది అయిన తర్వాత ఏమిటవుతుందంటే ఇంకో మైండ్ లో ఇంకో క్వశ్చన్ ఉండదు, ఆన్సర్ ఉండదు. పురుషోత్తముడు అంటే ఉపనిషత్తులు 100 చదివినా 200 చదివినా ఇంకా తెలుసుకోవాల్సింది ఏదో ఉండిపోతుంది. ఎంత సాధన చేసుకున్నా ఇంకో కొంచెం తెలుసుకోవాల్సింది ఉండిపోతుంది. రాజవిద్య, రాజకోశము తెలుసుకున్న తర్వాత కూడా, అందులో నేను సాధన చేసిన తర్వాత కూడా ఇంకొంచెం తెలుసుకోవాల్సింది ఉండిపోతుంది. పురుషోత్తమ యోగం తెలుసుకోవాల్సింది ఏముండదు. ప్రాక్టికల్
ఎవడి గురించి అయితే చెప్పుకుంటున్నామో, ఎవడైతే ఈ సృష్టి చేశాడో, ఎవడైతే మనల్ని రక్షించాడో, ఎవడైతే నిరంతరం అంతర్యామి అయి ఉన్నాడో, ఎవడైతే సమస్తములకు కారణమై ఉన్నాడో వాడిని దర్శిస్తాం. ఈ పురుషోత్తమ రాజ్యోగం కానీ మనం కరెక్ట్ గా కాదు దానిని అధ్యయనం చేసుకుని ఆచరిస్తాం. ఇందులోనూ ఆచరించవలసిన కూడా ఉంటాయి. ముందు కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తాడు, ఆ తర్వాత లోక చెప్తాడు చేసుకోవాల్సినటువంటి. ఇది చెప్తూ ఉండగా రాజవిద్య రాజకోశం కానీ ముందు ధ్యానయోగములు కానీ ఇవన్నీ రెఫరెన్స్ వస్తాయి. ఇవన్నీ చెప్పుకుందాం, మనం ఏం పర్వాలేదు. ఎందుకంటే ఇది ఎత్తుకోవడానికి కారణం ఏంటంటే ఈ ముందు ఉన్నది లోపల కవర్ చేస్తాం. మాస్టర్ గారు రాసినటువంటి ముఖ్యమైన 3 పుస్తకములు భగవద్గీత రాసినటువంటిది ఒకటి మంత్రగీత. ఈ రాజవిద్య రాజకోశం చెప్తున్నప్పుడు అనుకుంటాను నేను, మాస్టర్ గారు చెప్తుండగా మాస్టర్ గారు లెక్చర్ వినే అదృష్టం కలిగింది. అంత పొరవు మిగతావన్నీ కంప్లీట్ చేశాను. పురుషోత్తమ ప్రాత్యోగం చెప్తుండగా మాస్టర్ గారిది ఆగిపోయి కెఎస్ దత్ గారని చాలా మంచి ఇక్కడ ఒక వ్యాపారవేత్త, చాలా పెద్ద ఆయన ఇక్కడ ఉండేవారు. ఆయన ఇంట్లో ఈ భగవద్గీత చెప్పేవారు. ఆయన భార్య ఇప్పటివరకు నాకు బాగా అన్నపూర్ణాదేవి బాగా గుర్తుంది. చెప్తుండగా పురుషోత్తమ రాత్రి ఉండగా ఆవిడ దేహం వదిలేశారు. తిరుపతి వెళ్ళి వస్తూ ఆ దేహం వదిలేసింది. ఆవిడికి అంకితముగా ఆయన మొట్టమొదటి రాసినటువంటిది మంత్రగీత. మంత్రగీత నాకు సాటిస్ఫై కాలేదు. మాస్టర్ గారి యొక్క మ్యాగజైన్ కి నేను ఎడిటింగ్ చేసేటప్పుడు అందులో ఆల్మోస్ట్ శ్లోకానికి ట్రాన్స్లేషన్ లాగా ఉంది తప్ప ఏమిటో పూర్తిగా అయినప్పుడు నేను మాస్టర్ గారి పాదాల దగ్గరకు వచ్చి శంఖారావం అనేటటువంటి నా మ్యాగజైన్ లో ఆర్టికల్స్ కింద రాయించుకున్నాను. రెండవ పుస్తకం ఆయన రాసినటువంటిది శంఖారావం. మూడవది ఇంగ్లీష్ లో ఒక మెడిటేషన్ లాగా కావాల్సినటువంటిది. అంటే ఇంకా ఈ అర్థాలు గిద్దాలు లెక్కకుండా చదువుతుంటే ఒక ఎక్స్పీరియన్స్ లోకి వెళ్ళడానికి, బుద్ధి ప్లేన్ లోకి వెళ్ళడానికి, ఆత్మ అనేటటువంటి దాన్ని దర్శనం చేయడానికి ఇంగ్లీష్ లో రాసినటువంటి మంత్రములు అనేటువంటి ట్రాన్స్లేషన్ అనలేము దాన్ని, రెండరింగ్ అంటాం దాన్ని, మంత్ర స్టిక్చర్. ఈ 3 మాస్టర్ గారు రాసినటువంటి పుస్తకాలు. మా మాస్టర్ గారు రాశారు కాబట్టి నా పుస్తకాలు బాగా నచ్చుతాయి. అవి ఒక్కొక్క పుస్తకం ఒక 60 సార్లు 100 సార్లు చదువుకుంటాను. రోజు ఈ రోజుకి నేను నాకు తెలిసినటువంటి క్లోజ్ అయినటువంటి వాళ్ళు రోజు కొంచెం చదువుకుంటాను. నా జీవితం దాన్ని బట్టి నిర్దేశించుకోవడం అనేటటువంటి చేసుకున్నాను. కాబట్టి మంత్ర స్క్రిప్చరు, మంత్రజాలము ఆయన 10 పేర్లు పెట్టారు. తర్వాత శంకరావం, ఈ 3 ఆయన రాసినటువంటి పుస్తకం. అంటే భగవద్గీత మీద రాయిని కామెంటరీ చేయనటువంటి వాడు ఎవరో కూడా ఆధ్యాత్మికమైనటువంటి గురువులు ఉండరు. శంకరాచార్యులు తీసుకోండి, మధ్వాచార్యులు తీసుకోండి, ఎవరు తీసుకోండి. రీసెంట్ టైంలో అద్భుతముగా రాసినటువంటి వారు వినోబా భావే, తిలక్కు. అంటే ఏది బాగుంటుంది వీటిలో అనేటటువంటి, ఏది బాగుండదు అని అడగాలి. భగవద్గీత ఏ ఒక్కరు రాసినా సరే ఒక కోణం ఉంటుంది. వాడు చేసినటువంటి సాధన, మహాత్ములైనటువంటి వాడు చేసినటువంటి సాధన, తపస్సు అంతా కూడా ఇంకెలాగ ఎక్స్ప్రెస్ చేయాలో చెప్పకుండా భగవద్గీతని ట్రాన్స్లేట్ చేసుకుంటారు. భగవద్గీతలో వాళ్ళ సారం అంతా కూడా పెట్టుకుంటారు. అంచేత ప్రతి ఆచార్య పురుషుడు అయినటువంటి వాడు, ప్రతి యోగసాధన అయినటువంటి వాడు భగవద్గీతను ఎక్కడో చోట కామెంటరీవో, దాని మీద ఎక్స్ప్లెనేషను, దాన్నేమో భాష్యం కింద రాయటమో ఏదో ఒకటి చేసినటువంటి వాడు. అంచేత ఏ పుస్తకం గొప్పది, ఏ పుస్తకం తక్కువ ఉండదు. అన్ని పుస్తకాలు గొప్పది. ఏ పుస్తకాన్ని మనం తక్కువ చేయగలం. అంత మహాత్మ వాళ్ళు చేసినటువంటి సాధన ప్రకారం రాస్తారు. ఎంతమంది రాసినా ఇంకా మిగిలిపోయింది. అది భగవద్గీత. ఎప్పుడు ఈ భగవద్గీత చెప్పబడినటువంటిది మనకి కొంచెం ఈ భూమి అనేటటువంటి అమ్మవారికి, భూమి అమ్మవారు అనుకున్న పుస్తకం 50 ఏళ్ళు వయసు వచ్చినప్పుడు, ఒక క్రైసిస్ వచ్చినప్పుడు ఈ భూమి తను సాల్వ్ చేసుకోలేకపోయింది. ఇంట్రొడక్షన్ కావాలి. ఎగ్జాక్ట్ గా 50 years ఏజ్ వచ్చినప్పుడు సొల్యూషన్ ఎలాంటి వాళ్ళు, ఇప్పుడు మనం ఎలాగునో అలాంటి వాళ్ళు ఒక రోజుల్లో ఉన్నారు. పరమ దుర్మార్గులు అయినటువంటి వాళ్ళు, కబ్జాలు చేసేటటువంటి వాళ్ళు, వాళ్ళని వీళ్ళు చెప్పడం, ఎవడు కంసుడు, జరాసంధుడు,